ఇట్లా స్ట్రేట్ గా వెళ్తున్నా కానీ ఇట్లా వంకర తిరిగిపోయి అటు ముట్టుకున్నా అంటే ఏంది కథ. అప్పటి నుంచి అందరూ స్టాఫ్ ఆడేసరికి నేను ఫిక్స్ అయ్యారు. అవునండి. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దిస్? సరే అండి. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దిస్? డు యు నో హౌ మేనేజ్? Ready to laugh louder, harder till you can't breathe. This is not just a show, it's a laughter storm. So hold your breath because you're about to lose it. This is Breathless Now. Let the madness begin. మీరు స్టార్ ఎలా అయ్యారండి? స్టార్ నేను పుట్టినప్పటి నుంచి స్టార్ అవుదాం అనుకున్నాను. చెప్పకండి, మీరు పుట్టినప్పుడు ఒక స్టార్ అవ్వాలండి. కొంచెం మాకు మీ ఫ్యాన్స్ కాదండి, నేను చెప్పేది వినండి. నేను పుట్టినప్పుడు అందరూ స్టార్ 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 మాస్టర్ మాస్టర్ అట్లా అన్నారండి. ఆ ప్రశంసలు నా చెవులో మారి మోగిపోయినాయి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. ఎవరు అనుకోలేదండి. వింటారా అండి? చెప్తాను, మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాన్స్ వినండి, అందరూ వినండి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వినండి. చెప్పండి. చిన్నప్పుడు మీకు అక్షరాభ్యాసం ఆ టైప్ లో ఒకటి ఉంటదండి. పిల్లలు ఇట్లా పోయి, అది మీకు గుర్తుందా? పిల్లలు ఇట్లా వెళ్ళి అక్కడ పెన్ను, చెతస్కోప్, బియ్యం అట్లాంటివి పెడతారండి. ఆ రోజు ఏమైంది తెలుసా అండి? చెప్పండి. నన్ను ఇట్లా వదిలేస్తారండి. నన్ను మా డాడీ మా ఫాదర్ ఇట్లా వదిలేసి అట్లా ఏదో ఒకటి పట్టుకోమని చెప్పారు. నన్ను వెళ్ళి ఏం వదిలేసారండి అంటే నా ఇట్లా వెళ్ళి పట్టుకోమని చెప్పి వదిలేసారు నన్ను. ఇట్లా నేను పాకుడు ఇట్లా వెళ్తా కదండి. అట్లా వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా అండి? వినండి ప్రేక్షకులు వాళ్ళందరికి చెప్తున్నాను నేను. చెప్పండి. వెళ్తున్నా వాళ్ళు ఏమనుకున్నారు? డాక్టర్ అవుతుండే చిత్తస్కోప్ పట్టుకుంటే అనుకున్నారు వాళ్ళు. నేనేం చేసిన తెలుసా? కొంచెం కూల్ అండి, కొంచెం చెప్తున్నా నాకు టైం లేదు. నేను ఫటాఫట్ స్టార్ అయిన కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది కొంచెం కూల్ చెప్పండి. నేను ఏం చేసిన అంటే నేను పాకుండా వెళ్తున్నా అండి. ఆ ఏజ్ లో నాకు కూడా తెలియదు కదండి నేను ఏం పట్టుకుంటున్నాను. చెప్పండి. తెలుసుకోవాలని కదా. వినండి. వెళ్తున్నా వాడు ఎవడో పక్కన ఉన్నాడు అండి. ఒకడు ఎవరండి? ఎవడో నాకు కూడా తెలియదు. వాడు ఎవడో అనుష్క ఫోటో ఇట్లా చూసి కింద వదిలేసిండు అంట. అదేంటండి నాకు తెలియదు కదండి. నేనేం చేసిన అంటే పోయి అనుష్క పట్టుకున్నాను, అనుష్క ఫోటోని పట్టుకున్నాను అంట. అట్లా నేను అందరు ఫిక్స్ అయిపోయారు, మాస్టర్ 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 అని. ఇది విచిత్రంగా ఉందండి మీరు చెప్పేది. విచిత్రం కాదండి. జనాలు ఎట్లా నమ్ముతారు అంటే, మీ ఫ్యాన్స్ ఎట్లా నమ్ముతారు, చూసే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మీరు కొత్త అప్పటికే అనుష్క ఒక స్టార్ హీరోయిన్ ని ఇంత బుడ్డోడు ముట్టుకున్నా అంటే ఏమంటారండి? అది మీరు ముట్టుకురా ఫోటో పట్టుకున్నా అండి. నేను పోయి అక్కడ కాదండి, అక్కడ నేను పోయి బియ్యం ముట్టుకోవచ్చు. ఇట్లా స్ట్రేట్ గా వెళ్తున్నా కానీ ఇట్లా వంకర తిరిగిపోయి అటు ముట్టుకున్నా అంటే ఏంది కథ. అప్పటి నుంచి అందరూ స్టాఫ్ ఆడేసరికి నేను ఫిక్స్ అయ్యారు. అవునండి. ఇవన్నీ కొంచెం విచిత్రంగా ఉన్నాయండి మీరు చెప్పేవి. నమ్మని లేకపోలేదు. అట్లా ముట్టుకొని ఇట్లా స్టార్ అయిపోయినండి నేను. అట్లా స్టార్ అయితే అప్పటి నుంచి నా జర్నీ ఇట్లా పోయి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. స్టార్ మీరు ఈ స్టార్ ని ముట్టుకోలేరండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అవన్నీ మీరు చూడాలంటేనే ఇట్లా చూడాలి. అవన్నీ నాటకాలు వద్దండి. మా గారు చెప్పండి. హా గారు, మీరు ఇంత ముందుకు ఏమన్నా సినిమాలు చూసారా అండి? నేను ఇంత ముందుకు చాలా సినిమాలు చూసిన. స్టార్ అయిన సినిమాలు చూడకుండా ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దిస్? సరే అండి. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దిస్? డు యు నో హౌ మేనేజ్? అవునండి. కీరాంప చాలా బాగుంది. బీభత్సంగా మా థియేటర్ లో చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా చెప్పాలంటే ఆ పాటకి ఈజిల్లు ఈలలు ఎగిరెగిరి జనాలు. మా ఫ్యాన్స్ కోసం మీరు ఏమన్నా ఒక స్టెప్ అట్లాంటి పెట్టకండి ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పాలన్నా నా హెయిర్ స్టైల్ పోతుంది, నా మేకప్ పోతుంది. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ మా వాళ్ళతో తెప్పిస్తామండి. మా కాస్ట్యూమ్స్ అన్ని మీకు తెప్పిస్తాం. మీ ఊరితో తెప్పించిన మీ ఫ్యాన్స్ కోసం అండి. సరే అండి, మీరు స్టార్ట్ చేస్తారా? నేను మీకోసం ఒప్పుకుంటున్నాను. సరే అండి, థ్యాంక్స్ అండి. మీరు స్టార్ట్ చేయండి, నేను మధ్యలో వస్తాను. ఓకేనా? ఓకే అండి. కరాడమ్మా మొత్తం సెట్ చేయండి. మొత్తం కాస్ట్యూమ్ మన స్టార్ వస్తున్నాడు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా
ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. మీ ఫ్యాన్స్ ఒక కామెంట్ పెట్టారండి, ఒక ఇంట్లో మీరు దొంగతనంకి వెళ్తారండి. వెళ్ళిన దొంగతనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బెడ్రూమ్ మీద ఒక ఆంటీ పనుకొని ఉంటదండి, ఒక బీరో ఉంటదండి. ఆ బీరోలో 50 లక్షల క్యాష్, కేజీ బంగారం ఉంటదండి. ఓకే, మీరేం చేశారండి? ఏం చేసేదండి దాంట్లో ఆలోచించడానికి ఏముంది? నేను ఆబ్వియస్లీ క్యాష్ బంగారం తీసుకొని నేను వెళ్ళిపోతానండి, ఎంత ఉంటా. మీరైతే ఏం చేస్తారండి? నేనైతే నా తంచు తంచు బాల